ఓకే అండి, మరొక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ కదా మీరు కూడా? సో శ్రవంతి గారు మీరు చేసేది మిక్స్డ్ లీఫీ మసాలా. ఓకే, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ లీఫీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, చుక్కకూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెసరపప్పు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రవంతి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో ఆకుకూరలన్నీ చక్కగా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నారా? అవునండి. వెరీ గుడ్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడెక్కాక చిట్టుపట్లాడే ఆవాలు జీలకర్ర. ఓకే. తర్వాత తరిగిన ఉల్లిపాయలు. ఓకే. మసాలా అండి, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జనరల్ గా ఆకుకూరతో మసాలా ఐటమ్ తక్కువ చేస్తారు కదా, పప్పు కాంబినేషన్ లేదా ఉట్టి ఆకుకూరలు, దీంట్లో కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకోవాలండి. పెసరపప్పు కూడా వేసుకుంటారా? ఓకే. జస్ట్ అలా పచ్చిపప్పు అంటే పోపులాగా వేసుకుంటారా? తర్వాత కరివేపాకు. సో 5 రకాల ఆకు తీసుకున్నారా? కొత్తిమీరతో కలిపి 5. ఓకే. లైట్ పచ్చిమిర్చి. సో ఘాట్ అంతా పచ్చిమిర్చి. సో కావాలంటే ఇది మనం పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు కదా. ఆకుకూరలు ఉట్టిగా అయితే తినని ఇలా ఈ మసాలా కాంబినేషన్ లో ట్రై చేశారా? పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదండి, కళ్ళు ఐస్ కి. సో ఆకుకూరలు మంచిది కదా మనకి. పాలకూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతి కూర. ఓకే. కొత్తిమీర, చిటికెడ పసుపు. ఓకే. సో ఇలా అన్ని ఆకుకూరలు కలిపిన డిష్ కూడా మనకి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రెగ్యులర్ గా తోటకూర, పాలకూర ఇట్లా తింటే కొంచెం బోర్ అనిపిస్తే ఇలా అన్ని కలిపేసుకోవచ్చు. మేము కూడా మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కాంబినేషన్ లో చాలా రకాల వెరైటీస్ చూపించాం. 2 రకాలు 3 రకాలైనా బాగుంటాయి కదా కాంబినేషన్స్. కొన్ని వాటికి కొన్ని బాగా సెట్ అవుతాయి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. సో జస్ట్ దీనికి సరిపడా వేస్తున్నారా? మసాలా అండి. సో గరం మసాలా. ఇది ఎలా మనకి కొంచెం దగ్గరికి ముద్దకూరలు అలా వస్తుందా? రైస్ కి బాగుంటది, చపాతీ. పాలకూర అండి. ఓకే. తోటకూర. ఇలా అన్ని ఆకుకూరలు తింటారా మీ ఇంట్లో? బేసిక్ పిల్లలు తింటారు. ఏమి వంకలేం పెట్టరా? లేదండి, వద్దు అలా అలా ఏం లేదు. నాకు 2 ఒక పాప ఒక బాబు అండి. ఓకే. సో మెంతి కూర అండ్ అది చుక్కకూర. ఓకే. పాప బాబు. ఏం చదువుకుంటున్నారు ఇద్దరు? మా పాప 8th క్లాస్ అండి. ఓకే. బాబు 6th క్లాస్. పాప పేరు సౌమ్య, బాబు పేరు సాయిరాజ్. హాయ్ చెప్పండి. తప్పకుండా. సో సౌమ్య, సాయిరాజ్ మీ ఇద్దరికి కూడా హాయ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు టైలర్ అండి. పేరేమిటి? శ్రీనివాస్. మీరేమైనా వర్క్ చేస్తారా? నేను టైలర్. మీరిద్దరు టైలరింగ్. ఓ, సో ఆయన జెంట్స్ టైలర్, మీరు లేడీస్ టైలర్. వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచ్ అయ్యేటట్టు ఆ శారీకి కర్రీకి కూడా మ్యాచ్ అయ్యింది. ఓ, అలా ప్లాన్ చేసుకొచ్చారా? అనుకోకుండా అలా కట్టుకొచ్చారా? అనుకోకుండా అండి, అలా అనుకోకుండా అలా కట్టుకొచ్చేసారా? రోజు ఇలాగే కర్రీకి శారీకి మ్యాచ్ అవ్వాలంటే అంతే. అసలు రోజు చీరలు కట్టుకొని వంట ఎంతమంది చేస్తారు చెప్పండి? పొద్దుటే లెగగానే పంపించేటప్పటికి అలా ఏదో అలా అయిపోతూ ఉంటుంది కదా. కర్రీకి మ్యాచింగ్ చీర కావాలంటే ఇంకా అంతే. కొంతమంది ఉన్నారు బాగా చక్కగా రెడీ అయిపోతుంది వంటలు చేసే వాళ్ళు కూడా, నేను చూసాను అట్లాంటి వాళ్ళని. సో టైలరింగ్ ఎలా ఉందండి ఇప్పుడు? ఈ మధ్య కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది కదా. లేడీస్ టైలర్ కదండి, ఎక్కువగానే ఉంటుంది. మా ఆయన సికింద్రాబాద్ లో చేస్తారు షోరూమ్ లో. ఇద్దరం కలిసి చేస్తూ ఉంటారు. ఓ, సో ప్యాటర్న్స్ అవి ఇవి మధ్య చాలా ఎక్కువ మారిపోయాయి కదా అన్ని. మరి మీరు ఎలా అప్డేట్ అవుతూ ఉంటారు? అంటే నేర్చుకుని అలా కుడుతుంటే వచ్చేస్తుందా? అవునండి, నేను టైలరింగ్ కి నేర్చుకోవడానికి వెళ్ళాను. మా వృత్తి అదే, టైలర్స్. సో కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నేర్చుకోవాలి అని ఏమీ లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సూపర్. కాకపోతే ఇప్పుడు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఎవరు. అంటే అదే ఈ బూటిక్లు ఇవన్నీ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం మాట వెళ్ళిపోతున్నారు. లేడీస్ టైలర్ కి అయితే ఫుల్ గా ఉందండి. చీరలు, బ్లౌజులు కుట్టిస్తూనే ఉంటారు. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి.
అన్ని కలిపి వేగుతున్నాయి కదా, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉంటదండి. కొద్దిగా కొత్తిమీర, మూత పెట్టేస్తాం. సాల్ట్ లోనే ఉంది టేస్ట్ అంతా. అవును, అది అనిందంట ఒకసారి, అన్నేసి చూడు నన్నేసి చూడు అనిందంట. అవును కదా, ఉప్పు లేకపోతే మనకి ఎంత బాగా చేసుకున్నా టేస్ట్ అనేది ఉండదు. ఏం చేస్తాం కానీ అది కూడా తక్కువ తినాలి. అంత లిమిట్ అయిపోయింది ఈ మధ్య, తప్పదు. సో ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కొంచెం దగ్గరకు వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయింది. చూద్దామండి. ఓకేనా, కొద్దిగా మసాలా వేసుకోవాలండి. లైట్ గ్రేవీ లాగా ఉండదండి ఇది, కొంచెం ఇట్లా ముద్దకూరలా చపాతీకి బాగుంటుంది. ఓకే ఓకే అండి. రెడీ అండి. ఓకే, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెసరపప్పు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, గరం మసాలా, పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, మిక్స్డ్ లీఫీ మసాలా రెడీ. ఓకే అండి, మరి మిక్స్డ్ లీఫీ మసాలా కూడా వేడివేడిగా రెడీ. రాజు గారు, ఆకుకూరలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని రకాల తోటకూర కానీ తర్వాత పాలకూర ఇలాంటి వాటి కొంచెం పచ్చిమిర్చి తగిలితేనే బాగుంటుంది. అన్ని కలిసిపోయాయి. కొంచెం మెంతి ఇది బాగా తెలుస్తుంది. మెంతి అలాగే కొంచెం తోటకూర కొంచెం రెండు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, సో వాటి ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువగా తెలుస్తున్నాయి. సో బాగుంది, కొంచెం ఈ స్పైసీ సరిపోతుంది ఈ ఆకుకూరలకి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. బాగుంది, టేస్ట్ వైజ్ గా బాగుంది, ఐడియా బాగుంది. సో కొంచెం అంటే ఇట్లా మసాలా టచ్ చేసుకోవడం అనేది కొంచెం బాగుందండి ఐడియా. సో అక్కడ వంకాయ, ఇక్కడేమో ఆకుకూరలు. సో రెండు కూడా మంచి మంచి వెజిటేబుల్సే. సో వీళ్ళు తీసుకున్నాయి కూడా అంటే వంకాయ కాంబినేషన్ లో బొబ్బర్లు బాగుంది, అలాగే ఇక్కడ మిక్స్డ్ ఆకుకూరలతో. సో ఇది కూడా బాగుంది, అంటే కొంచెం మసాలా టచ్ లో వేయడం వల్ల ఆకుకూరలు కొంచెం బాగా అంటే అలా బాగా కంబైండ్ అయిపోయి మంచి టేస్ట్ వచ్చింది. రెండిట్లోకి ఈరోజు ఏంటంటే కొంచెం వంకాయని బీట్ చేసేసి ఆకుకూర, అంటే బొబ్బర్లో ఇంకొంచెం ఎక్కువగా ఉడికితే బాగుంటుంది. ఓకే సార్, అంటే దానికి వాటికంత ఫ్లేవర్స్ కొంచెంగా పట్టలేదు. సో బొబ్బర్లు వంకాయకి ఓకే. సో బొబ్బర్ల దగ్గర వచ్చే వరకు అది కొంచెం అంటే 3 విజిల్స్ అది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అనుకున్నప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టేస్తే అది కొంచెం లైట్ మ్యాష్ అయినట్టు అవుతుంది కదా సాఫ్ట్ గా. సో ఆ స్టేజ్ లో తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, సో అయితే ఈరోజు శ్రావంతి గారు విన్నర్ అన్నమాట. yes అండి. ఓకే, కంగ్రాట్యులేషన్స్ శ్రావంతి గారు, కంగ్రాట్యులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్స్, యూ వెల్కమ్. సో సుజాత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తెల్లటి బట్టలు అసలు చాలా అట్రాక్షన్గా ఉంటాయి, శాంతికి చిహ్నం. ఈవినింగ్ పార్టీస్కి అలాంటప్పుడు తెల్ల బట్టలు కానీ క్రీమ్ కలర్ బట్టలు కానీ వేసుకుంటే ఆ ఎలిగెంట్గా ఆ లుక్కే వేరేగా ఉంటుంది. మరి మెయింటెనెన్సే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వైట్ డ్రెస్సెస్ 1-2 సార్లు వేయగానే కలర్ కొద్దిగా వెలిసిపోయి కొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ బట్టలు శుభ్రం చేసుకునేటప్పుడు కొద్దిగా బోరిక్ పౌడర్ కలిపిన నీళ్లలో కనుక కొద్దిగా నానబెట్టి ఒక ½ అన్ అవర్ పాటు అట్లా నానబెట్టి దాని తర్వాత కనుక శుభ్రంగా సర్ఫేసో లేకపోతే సోపేసో వాష్ చేసుకుంటే ఎప్పట్లాగే తెల్లగా తలతల్లాడుతూ ఉంటాయి. మీకోసం మరో చిట్కా. పువ్వులు చాలా అందమైనవి,
అలాగే సుకుమారమైనవి కదా. అంటే పువ్వుల్ని ఏ రకంగా డెకరేట్ చేసుకున్నా కూడా ఇల్లంతా ఆహ్లాదకరంగాను మంచి సువాసన భరితంగాను అందంగాను ఉంటుంది. అందుకే మన వాళ్ళు బౌల్స్లో వేసుకొని పువ్వులు పెట్టుకుని డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే ఫ్లవర్ వాజ్లో ఫ్రెష్గా పువ్వులు ఉండేటట్టుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ పువ్వులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొద్దిగా సాల్ట్ కనుక కలుపుకుని అలా ఉంచుకున్నట్లయితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక వారం రోజుల పాటు కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది కోల్పోకుండా తాజాగా సువాసన భరితంగా ఉంటాయి.